వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడంటే మహానాడును ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. దమ్ముంటే చంద్రబాబు ఈసారి ప్రజల్లోకి రా, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే డిపాజిట్లు కూడా నీకు రావు, నిన్ను తంతే ఎక్కడికో వెళ్ళి పడతావు, మహానాడు కార్యక్రమాలని చెప్పి మీరు మాట్లాడుకోవడం కాదు, దమ్ముంటే ప్రజల్లోకి రా అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు తెలియని విషయం ఏంటంటే ఒకసారి మీ కళ్ళకు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి చూపించుకుంటే బాగుంటుందేమో బహుశా. ఎందుకంటే ప్రతీ నెల 1వ తారీఖు వచ్చేలోపు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కానీ ఆఖరికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళడం, స్వయంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ ఫంక్షన్లు ఇవ్వడం, అంతేకాకుండా ఆ స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ గెలిచిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరికీ వెళ్ళి ఫంక్షన్లు ఇవ్వడం మనం అందరం చూస్తున్నాం కదా. ఇంకా ప్రజల్లోకి వెళ్ళడం ఏంటండి? ప్రజల్లో వ్యతిరేకత వస్తే ప్రతీ నెల తిరుగుతున్నారు కదా. ఏమండి మాకు ఆ పథకం ఇస్తున్నారో ఇవ్వలేదు, ఏంటి అలా చేస్తారని చేయలేదు, ఎప్పుడు చేస్తారని చెప్పి నిలదీస్తారు కదా. ఈ రోజున ప్రతి గెలిచిన ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ కార్యకర్తలు కానీ అందరూ ఏ పదం చైర్మన్ పదవులు చేపట్టిన వాళ్ళు కొంతమంది అన్నారు, తర్వాత కొన్ని నామినేట్ పోస్టుల పదవులు పెట్టి చేపట్టిన వాళ్ళు అందరూ ఏ టు జెడ్ 1వ తారీఖు వస్తుంటే ప్రజల్లో దగ్గర ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు మిమ్మల్ని చెప్పండి సమాధానం దీనికి? ప్రజల్లోకి రా దమ్ము అంటే అనునిత్యం ప్రజల్లో తిరుగుతున్న వాళ్ళు ఓట్లు వేస్తారా? ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెట్టి నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పి 4 గోళ్ళ మధ్యనటువంటి మాట్లాడిన వాళ్ళకి ఓట్లు వేస్తారా? గతంలో మీరు ఏది చేయలేక కదా మీకు 11 సీట్లు ఇచ్చారు. ఈ 11 సీట్ల ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారో, లేదంటే కూటమి పరిపాలన చూసి రేపు పొద్దున్న నాకు ఆ ఓట్లు కూడా వస్తాయో రావు అని చెప్పి భయంతో మాట్లాడుతున్నారో అర్థం కాని ప్రశ్నలో మీరున్నారు. ఒక్కసారి నా మాటని దయచేసి కళ్ళు ఒకసారి చెకప్ చేయించుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రజాప్రతినిధులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఎమ్మెల్యే 1వ తారీఖు వస్తే ప్రజల్లోనే ఉంటున్నారు. మిగతా సందర్భంలో క్యాంపుల్లో కూర్చొని వాళ్ళ యొక్క ఎవరైతే సమస్యలు చెప్పడానికి వస్తున్నారో సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఎమ్మెల్యేకి చెప్పినటువంటి బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజున వాస్తవాలు తెలుసుకోవాలండి. మాట్లాడుతున్నామంటే అసలు నిజంగా తిరిగారా లేదా ఇవన్నీ తెలుసుకోవాలి. గత 5 సంవత్సరాలు మీరు చేసిందంటూ ఏమీ లేదు. 5 సంవత్సరాలు పబ్బం గడిపారు అంతే. పథకాలు ఇచ్చేసామని ఇదే భ్రమలో ఉన్నారు తప్ప అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని పట్టించుకున్న విధానం అంటూ ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారు చేసే పని చూడండి. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి వ్యవహారం ఏంటి? నువ్వు చేసింది ఏం చేసావు? ఈరోజు నువ్వు ప్రజలను ఉద్దేశించి ముసల కన్నీరు కారుస్తున్నావు కదా. 2029లో చంద్రబాబు నాయుడు గారు తంతే ఈసారి ఎక్కడో పడతాడు, డిపాజిట్లు కూడా రావా? ప్రజలు అదే అనుకుంటున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డిని తంతే ఎక్కడో పడతారు, డిపాజిట్లు కూడా రావని చెప్పి ప్రజలు నిన్న అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కాదు. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా మాట ప్రకారం సంవత్సరం పరిపాలనలో 2 సూపర్ 6 పథకాలు అవలంబించారు, కొన్ని అభివృద్ధి పనులు చేసి చూపించారు. నీలాగా సంవత్సరం అంతగా ఖాళీ కూర్చొని 13వ నెలలో అమ్మఒడేసి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి వెళ్ళిపోయాడు అందుకే నేను ఏమి ఇవ్వలేదని చెప్పి చాటుపాటు వ్యవహారం గూడు పుట్టాలని ఇక్కడ ఏం చేయట్లా. నువ్వు చేసిన అప్పులు గత 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసినటువంటి అప్పులు కుప్పలు తెప్పలుగా ఉన్నా సరే వాటిలన్నింటిని అధిగమించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధి పనులు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు చెప్పు, ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరిని కోరుకుంటారు? ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలుసు. ప్రజాస్వామ్యం అంది, ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తాం. నువ్వు నేను 100 మాట్లాడుకుంటాం, కానీ ప్రజలకు కావాల్సింది నిజాలు. ఈ రోజున ప్రజలకు ఆ నిజం తెలిసింది కాబట్టి గత 5 సంవత్సరాల్లో నువ్వు పథకాల పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నావు, ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాక్కుంటున్నావు అని చెప్పి తెలిసి కాబట్టే కదా ఈ రోజున నీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ప్రజలు నీ మీద ఎంత ద్వేషం పెంచుకొని ఉంటారు. ఈరోజు నువ్వు అంటున్నావు కదా ప్రజలకి మంచి చేయడం వల్ల నేను ఓడిపోయానని చెప్పి అంటున్నారు కదా. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారని చెప్పి మీ నాయకులు చెప్తుంటారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తాం ఏంటి? అసలు ఇదేమన్నా మీకు ప్రశ్న అర్థం ఉందా? మీరు అడిగేవాడికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారంట అంటే కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక్కడో కొన్ని వేల మందిని మోసం చేస్తాడా? కొన్ని వేల మంది ఒక్కడిని మోసం చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రిగా ఉన్నవాడు చెప్పినటువంటి ప్రకారంగా ప్రజలందరూ వినాల్సిందే కదా. ఇదిగో ఆ పథకాలు రద్దు చేస్తానంటే దానికి తలకాయ ఇవ్వవలసిందే.
ఇదిగో మీకు 3,000 రూపాయలు ఫ్యాంక్షన్ అని చెప్పా, 250 రూపాయలు ఇస్తానని చెప్పి అన్నప్పుడు ప్రజలు నీ మీద తిరుగుబాటు చేసి ఏమన్నా చేశారా? ప్రశాంతంగా నువ్వు నీవు చెప్పినటువంటి మాటకు మూసుకొని వెళ్ళిపోయారా? చెప్పు, వాస్తవాలు చెప్పు. అంటే ప్రజల్ని ఎవరిని మోసం చేశారు? నువ్వే ప్రజలను మోసం చేసావు. మళ్ళీ నువ్వు రివర్స్లో ప్రజలు మోసం చేసినటువంటి జగన్ అని చెప్పి ఎందుకు వచ్చినాయి ఎన్ని మాటలు? ప్రజలు నిన్ను ఎందుకు మోసం చేస్తారు? 5 సంవత్సరాలు నువ్వు చేసింది ఏమిటి? ఎన్ని ఆలోచించుకోవా? గత 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పరిపాలన ఏనాడని చూసావా? చూస్తే నీకు అర్థమవుతుంది కదా. ఈరోజు నువ్వు ప్రజల పక్షాన వ్యవహరిస్తున్న నాయకుడు అంటావు, ప్రజా పాలకుడు అంటావు, ప్రజా సేవకుడు అంటావు, నీకు నువ్వు బురదలు ఇచ్చేసుకుంటావు. మొన్న ఏకంగా నువ్వు సంక్రాంతి తర్వాత మీటింగ్ పెట్టావు కదా, నేను చేసిన అభివృద్ధి పనులకి, నేను ఇచ్చిన పథకాలకి నాకు దండేసి సన్మానం చేయాలి, అలాంటిది నాకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిచ్చారు, మొత్తం 11 సీట్లు అవ్వా అని చెప్పి నువ్వే అన్నావు నేను ఓడితో. అంటే నీకు నువ్వు మంచి అనుకుంటావు, నీకు నువ్వు మంచి చేసాను అనుకుంటావు, నీకు ప్రజల అభిప్రాయం ఏం అవసరంలా. ఈ రోజున ప్రజాక్షేత్రంలో మనం ఉన్నాం. ప్రజలకి నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు, లేదనుకో అదంపాతాలను తొక్కేస్తారు. నువ్వు గత 5 సంవత్సరాలు చేసిన పరిపాలనకి ఈ రోజున ప్రజలు నీకు బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చారు, అంతే తప్ప నువ్వేదో ప్రజలకు మంచి చేయడం వల్ల నీ పరిపాలన నచ్చేసి అమ్మో జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా మంచి చేసేస్తాడు, రాజశేఖర రెడ్డి గారిని ఇంకా విస్తృత స్థాయిలో పరిపాలన చేస్తాడని చెప్పి నిన్నేది మెచ్చి మేకతోలు కప్పలా. ప్రజలు వద్దనుకున్నారు అంతే. ఇలా మోసం చేసేవాళ్ళు, మాయ మాటలు చెప్పాలి మాకు అవసరం లేదు, మాకు కూటమి ప్రభుత్వం కావాలి, అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్నారు. ఇది అసలు మ్యాటర్. ఇక మహానాడు గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావు కదా, అట్రప్లాప్ అయిపోయింది, జనాలే లేరు, ఇదేమో మహానాడు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, సిద్ధం సభలు కాదు ఇది మహానాడు. సిద్ధం సభల్లో ఏముంటే గ్రీన్ మ్యాట్ విజువల్స్ ఉంటాయి. ఇటు ఇదే మనిషిని చూపిస్తావు, మళ్ళీ అదే మనిషి ఎక్కడ కూడా ఉండి నువ్వు ఇటు ఇలా చేయి ఊపినా అక్కడే నువ్వే కనపడతావు, ఇక్కడ ఇలా చేయి ఊపినా అతనే కనపడతాడు. అంటే ఎంత గ్రీన్ మ్యాట్ విజువల్స్ని ఎలా మ్యానిపులేట్ చేశారో అంత చక్కగా చేయడానికి ఇక్కడ సిద్ధం సభల్లా కాదు మహానాడు, ఇక్కడ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసినటువంటి మహానాడు. ఈ కార్యకర్తలు కొన్ని లక్షల మంది, ఈ రోజున 4 లక్షల పైచిలుకుల కార్యకర్తలు అటెండ్ అయ్యారంటే మరి ఏ రకంగా చెప్పుకోవాలి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చాలదా? కార్యకర్తలే పార్టీకి బలం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చాలదా? ఇలాంటి కూటమి ప్రభుత్వం, ఇలాంటి టీడీపీ ప్రభుత్వం, ఇలాంటి మహానాడు అటర్ప్లాప్ అవుద్దా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, కూటమి ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన చూసి ఈ రోజున కొన్ని వేల లక్షల మంది కార్యకర్తలు ఈ రోజున ఆ మహానాడు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అదే అటర్ప్లాప్ అయిందా? పొరపాటున బయట ఎవరి దగ్గర అనమాగయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికే నీ మీద రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈసారి కనుక నువ్వేమన్నా అన్నావు అనుకో మళ్ళీ ట్రోలింగ్లు గురవుతావు. అంత చక్కని మహానాడు కార్యక్రమం అటర్ప్లాప్ అయింది, ఎవరు రాలేదు, ఏం చేయలేదని చెప్పని అనుకో, రేపు పొద్దున్న నిన్ను ఏం చేస్తారో కూడా అర్థం కాదు. ఇప్పటికైనా ప్రజలకి వాస్తవాలు తెలియపరిచి తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు మాత్రం చేసి ప్రజల్లో నీకు ఉన్నటువంటి ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకోమాకు.